అమ్మా ఇక్కడ నరసమ్మ గారంటే నన్ను డేవిడ్ గారు పంపారమ్మా. నేను విలేకర్ రవిని. నేనేనయ్యా నరసమ్మని. అమ్మా ఎవరైనా నావల్స్ అనగానే ఏ లవ్ స్టోరీసో ఏ హర్రర్ స్టోరీసో రాస్తారు, కానీ మీరేంటి నక్సల్స్ మీద రాశారు? అవునయ్యా, తరాలు మారినా యుగాలు మారినా మనుషుల మధ్య వ్యత్యాసం మారలేదు. ఆ వాడ నుంచి ఈ వాడకు దూరం మారలేదు. అలాంటివి చూసి ఆ వాడ పెద్దలు చేసే అరాచకాలు మాలాంటి కొంతమందికి నచ్చక గుండెల్లో అగ్ని పుట్టిందయ్యా. అది పెరిగి పెరిగి బడబాగ్నిగా మారింది. అలా మారాక ఊర్లో ఉండటం కన్నా అడవిలో ఉండటం నయం అనుకున్న రోజున అడవికెళ్ళా. ఆ ఆవేశమే అగ్ని అరాచకాలు అత్యాచారాలు చేసే పెద్దోళ్ళని చెప్పుకునే గొప్పోళ్ళని కాల్చేసింది. అంతే తప్ప పేద ప్రజలను ఏ నక్సలైటు ఇబ్బంది పెట్టారయ్యా. అలాంటి మంచి కథ రాద్దామనుకొని రాశాను. అలాగే అమ్మా, నాకు నచ్చితే ఖచ్చితంగా స్పాన్సర్తో చెప్పి మీ కథను పబ్లిష్ చేయిస్తాను. రేయ్, మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా? మన కోటలో జోగిని అనారోగ్యంతో చనిపోయింది, అందుకే మిమ్మల్ని పిలిపించా. రేయ్ పిచ్చయ్య, అయ్యా. మొన్న చనిపోయినది నీ కూతురేగా? అయ్యా. రేయ్, మీ అందరిలో దొరక సమర్పించకుండా ఉన్న కుటుంబం ఏదిరా? అయ్యా, ఆ ఈరిగాడు కుటుంబంలో తప్పితే మా అందరి కుటుంబంలో సంవత్సరానికి ఒక జోగిని మీకు సమర్పించుకున్నామయ్యా. అరే వీరయ్య, నీకు ఒక ఆడ కూతురుందని నాకు తెలుసు. దాన్ని తీసుకొచ్చి రేపు కోటలో అప్పచెప్పు. చిన్న పిల్లయ్య, దాని వయసు 12 ఏళ్ళు. ఇంకా పుష్పవతి కూడా కాలేదయ్యా. నేను సచ్చిన ఒప్పుకునయ్యా. నేను తీసుకురాను. యారా, దొరకెదురు చెప్తావురా? ఊర్లో ఉండాలని లేదా? ఊరేస్తాను నా కొడక. పుష్పవతి అవపోతే ఏంట్రా? నేను చేస్తాను రా దాన్ని పుష్పవతి. రేపు ఉదయం 9 గంటలకల్లా దాన్ని కోటలో తీసుకొచ్చి అప్పచెప్పు. లేదంటే మీరందరూ నా కొడకలారా పండి. ఏమైంది నాన్న, ఏడుస్తున్నారు? ఏం లేదమ్మా. అబ్బే ఏం లేదమ్మా. దా, మేమెందుకు ఏడుస్తాం ఇందిరా? అన్నం తినమ్మా. అయ్యా, నాకు ఒక్క
పని చెయ్యాలనిపిస్తుంది అయ్యా. తప్పైనా సరే మన బంగారాన్ని ఆ జోగినిగా చూడడం కన్నా దాన్నే మనం చంపేసి మనం కూడా చేద్దామయ్యా. చదువు లేకపోయినా చాలా మంచి మాట చెప్పావే నువ్వు. నాన్న నువ్వు నిద్రపోలేదా? ఏడవద్దు నాన్న. నా జీవితం ఎలా రాసిపెట్టుందో అలానే జరుగుతుంది. నన్ను చంపి మీరు హంతకులు అవ్వద్దు. ఎవరు నువ్వు? దొరా, మీకోసమే వచ్చాను దొరా. రంగా, దాన్ని తీసుకెళ్ళరా. మీరు పెద్ద రసిక రాజా అని విన్నాను. మీరు ఎలాంటి అమ్మాయినైనా తృప్తిపరచగలరని విన్నాను. అందుకే వచ్చా. కోరికతో చేస్తున్నాను. నా కోరిక తీర్చవా? సచ్చాడు నా కొడుకు. రా బిడ్డ. నాన్న లే నాన్న, నాన్న లే నాన్న, అమ్మ లే అమ్మ, అమ్మ లే అమ్మ, నాన్న లే నాన్న, నాన్న లే అక్క, అమ్మ లే పక్క, అమ్మ లే అమ్మ, నాన్న లే నాన్న, అమ్మ లే అమ్మ, నాన్న లే నాన్న, అక్క నాన్న లేపు, అమ్మ లే అమ్మ, నాన్న లే నాన్న, అమ్మ లే అమ్మ, నాన్న లే నాన్న, అమ్మ లే అమ్మ, నాన్న లే నాన్న, నాన్న లే నాన్న. అక్క నేను మీతో పాటు వస్తానక్క. అడవిలో పెద్ద పెద్ద క్రూర మృగాలు ఉన్నాయమ్మా. అంతకంటే పెద్ద మృగాలు ఇక్కడే ఉన్నాయక్క. అమ్మా కథ బాగుంది, నేను పబ్లిష్ చేయిస్తాను. కానీ నాకు ఒక డౌట్,
సమాధానం చెప్తారా? ఆ పాప అడవికి వెళ్ళిందా? ఇంతకీ ఆ పాప ఎక్కడుంది? బ్రతికుందా? ఆ పాపను కలవచ్చా? నక్సలైట్ అయిందా? అసలు ఏమైంది? నీ ముందుంది బాబు.